ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై రేవంత్ సర్కార్ ప్రతిసారి ఆలస్యంగా స్పందిస్తోంది. గల్లంతైన కార్మికుల ఆచూకీ కోసం ఇంట్రా సర్కిల్ రోమింగ్ వెసులుబాటు ఇవ్వాలని ప్రమాదం జరిగిన 6 రోజుల తర్వాత కేంద్రానికి లేఖ రాసింది. ఎస్ఎల్బీసీ పనులు ప్రమాదకరమైనవని గుర్తించే గత ప్రభుత్వం నిలిపివేసింది. కానీ కాంగ్రెస్ సర్కార్ గొప్పలకు పోయి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే పనులను పునః ప్రారంభించిందన్న విమర్శలు వస్తున్నాయి. జీఎస్ఐ నివేదిక తప్పుల తడక అని, జియో ట్యాగింగ్ లాంటి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోకపోవటం రాష్ట్ర ప్రభుత్వ లోపమేనంటున్నారు నిపుణులు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుంది రాష్ట్ర ప్రభుత్వ తీరు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది ఆచూకీ గల్లంతైన తర్వాత తీర్బాటంగా కేంద్రానికి లేఖ రాసింది రేవంత్ సర్కార్. తెలంగాణ ఏపీ సరిహద్దుల్లోని శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఇంట్రా సర్కిల్ రోమింగ్ కు అనుమతి ఇవ్వాలని టెలికమ్యూనికేషన్ల శాఖను కోరింది. వివిధ సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్లను అనుసంధానం చేసి సిగ్నల్ వ్యవస్థ నిరంతరాయంగా సాగేలా చూడాలని అడిగింది. తద్వారా టన్నెల్లు చిక్కుకుపోయిన వాళ్ల మొబైల్ ఫోన్లకు అనుసంధానమయ్యేలా అనుమతినివ్వాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ లేఖలో కోరింది. కాగా ఇంత పెద్ద పనిని పునఃప్రారంభించే ముందు విధిగా జరగాల్సిన సేఫ్టీ ఆడిట్ జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ జమానాలో అత్యంత రిస్కుతో కూడుకున్న ఇలాంటి పనుల్లో జియో ట్యాగింగ్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోకపోవడం అతిపెద్ద లోపమన్నది అపవాదు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలో టన్నెల్ కూలిన ప్రాంతంలో ప్రస్తుతం వివిధ సెల్ ఫోన్ల సిగ్నల్స్ చాలా తక్కువ స్థాయిలో ఉండడం రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకంగా మారింది. ఆపరేషన్ లో పాల్గొంటున్న వాళ్ల ఫోన్లు కూడా నిరంతరాయంగా పనిచేయాలంటే ఈ ఇంట్రా సర్కిల్ సిగ్నల్స్ అవసరం కావడంతో అందుకు తగిన ఏర్పాట్లు వెంటనే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో కేంద్రాన్ని కోరింది. టన్నెల్ కుప్పకూలిన తర్వాత కీలక కోణాల్లో మేధోమథనం జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత పరిస్థితిలో ఒక టన్నెల్ తవ్వకంలో ఇంత నాసిరకమైన ప్రమాణాలను పాటించడం ఏమిటన్న చర్చకు తెరలేచింది. జియో ట్యాగింగ్ లాంటి పరిజ్ఞానాన్ని వినియోగిస్తే ఇలాంటి విపత్కర పరిస్థితులను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చేమో అన్న ఆసక్తికరమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అడవుల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం దట్టమైన ప్రాంతాల్లో వాటి ఆచూకీని సులువుగా తెలుసుకునేందుకు ఇప్పటికే ఈ జియో ట్యాగింగ్ పద్ధతి వినియోగంలో ఉంది. అంతరించి పోతాయన్న ఆందోళనలో మూగజీవాల పరిరక్షణకే ప్రభుత్వాలు ఇంత భారీ వ్యయ ప్రయాసాలకు వరుస్తుంటే భూగర్భంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనిచేసే కార్మికుల రక్షణకు బడా నిర్మాణ సంస్థలు పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం గర్హనీయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఖర్చు తగ్గించే మిషన్లో పెద్ద పెద్ద సంస్థలు కార్మిక యోగక్షేమాలను గాలికి వదిలేస్తున్నాయన్నది అపవాదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు మొదలుపెట్టే ముందు అసలు సేఫ్టీ ఆడిట్ జరిగిందా, జరిగితే ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక ఆధారంగానే పనులు పునః ప్రారంభించామన్నది పాలకుల వివరణ. మరి షీర్ జోన్లో జిఎస్ఐ ఎలాంటి టెస్టులు చేసింది? ఇక్కడ మట్టి పొరలు వదులుగా ఉన్నాయని, ప్రతి నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఊట ఉందని నిపుణులు ఇప్పుడు చెప్తున్నారు. మరి ఆనాడు జిఎస్ఐ నివేదిక ఏమనిచ్చింది? ఆ సంస్థ ఈ విషయాలు చెప్పడంలో విఫలమైందా? ఆనాటి ఆ నివేదిక పూర్తి నిర్లక్ష్యపూరితంగా తప్పుడు తడకలా ఉందా అన్నవి లేటెస్ట్ డౌట్స్. ఎస్ఎల్బీసీ పనులను ఎలాగైనా చేపట్టి తీరాలనే బింకంలో సర్కార్ కూడా ఇలాంటి కీలకమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ దుస్థితిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా అప్పట్లోనే చెరిగి పడేశారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కావడంతో పర్యావరణం చెక్కుచెదరకుండా ఈ ప్రాజెక్టును డిజైన్ చేయాలన్నది స్ఫూర్తి. కానీ అది ఆద్యంతం తప్పుల తలకాని, కనీసం గాలి వెలుతురు ప్రవేశించనంత క్లిష్ట పరిస్థితి తలెత్తేలా ఆ నమూనా రూపకల్పన చేశారన్నది కేసీఆర్ అభియోగం.
టన్నెల్ బోరింగ్ మిషన్ ఒకవైపు తవ్వుకుంటూ కొత్త సెగ్మెంట్ల బ్లాకులను వేసుకుంటూ వెళ్తుంటే మరోవైపు పైకప్పు నుంచి మట్టిగడ్డలు రాలుతూ నీళ్ల ఊట నిరంతరాయంగా ఉంటుందన్నది ఆయన పరిశీలన. అందుకే ఆ సొరంగంలో పనిచేయడం ప్రాణాంతకమని కేసీఆర్ ఆనాడే తేల్చి చెప్పారు. కొంతమేరకు పనులు ముందుకు వెళ్లినా అక్కడ నెలకొని ఉన్న ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ పనులను నిలిపివేసింది. అయితే సార్ ఇదే వేగంగా జరిగితే అది శ్రీశైలంలో అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోవుడు మొత్తం మునిగిపోడు, మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసుడు. అధ్యక్ష దీన్ని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష, అందులో అడుగు మానవ సంచారం పోవద్దు, పోతే అబ్జెక్షన్. దాని మీద ఎవరో పోతారు, మళ్ళీ వీళ్ళే పంపిస్తారు, పోయి కోర్టులో వేస్తారు. మన పర్యావరణ సంఘాలు వస్తాయి, ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు. ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చేటట్టు చేసుకుందాం, టన్నల్లోకి వెళ్తురు వచ్చేటట్టు చేసుకుందామంటే కూడా వీళ్ళు లేకుండా పెట్టినరు. ఇక్కడి నుంచి గాలి పంపు చేస్తూ ఉంటారు అధ్యక్ష, ఈ ఎండ్ నుంచి గాలి పంపు చేస్తూ ఉంటారు. ఆ గాలి పీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నల్ తవ్వాలి అధ్యక్ష. ఇట్టెక్కడన్నా పెడతారా అధ్యక్ష? నీళ్ళు ఇచ్చే విధానమేనా? ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బీసీ? ఎన్నేళ్ళ కంప్లీట్ కావాలా? ఇది ఎవల పాపం? ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి? ఇది పరిస్థితి అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇది జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోతుంది అధ్యక్ష. కాబట్టి దాని లాగేద్దామని కొత్త పద్ధతి పెడదామని లాగలేమిగా. లాగానంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూలగొట్టేయాలి, మళ్ళా డిస్ట్రక్షన్. అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఎస్ఎల్బీసీలో పనులకు అనుమతినిస్తూ జీఎస్ఐ ఇచ్చిన నివేదికను రేవంత్ సర్కార్ వెంటనే బహిర్గతం చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కనీసం జాగ్రత్తలపై దృష్టి పెట్టకుండా ఇంత భారీ కార్యాన్ని తలపెట్టడం, అది కొందరి పాలిట ప్రాణాంతకంగా మారడం ముమ్మాటికి వైఫల్యమే అన్నది పాలకులు మూటగట్టుకున్న అపప్రద. కాగా ఇంత పెద్ద సంక్షోభంలో సైతం ముఖ్యమంత్రి రేవంత్ వైఖరి మారలేదన్నది విమర్శ. సొరంగంలో చిక్కుకున్న వాళ్ల ఆచూకీ తేల్చాల్సింది పోయి ఎస్ఎల్బీసీని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి తీరుతామని ఢిల్లీలో ప్రకటించడం వివాదాస్పదమవుతోంది.